ఈయన మళ్ళీ వచ్చాడు, మన టైం బ్యాడ్. సో ఆయన చెప్పింది దాన్ని ఒకసారి మనం డీకోడ్ చేద్దాం. గ్లూకోజ్ అందదు శరీరానికి, ఎక్సెస్ గ్లూకోజ్ ఫ్యాట్ కింద మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అందదు. గ్లూకోజ్ అందనప్పుడే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ అందదు కాబట్టి ఫ్యాట్ కరుగుతుంది. గ్లూకోజ్ అందదు కాబట్టి ఫ్యాట్ కరుగుతుంది. గ్లూకోజ్ తింటే ఫ్యాట్ లాస్ అవ్వరంట, గ్లూకోజ్ తిననప్పుడు ఫ్యాట్ లాస్ అవుతారంట. ఇది సైన్స్ కాదు, ఇది నాన్ సెన్స్. మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటామో అవి మన బాడీలోకి వెళ్ళాక గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అన్నది ఫస్ట్ మన బ్లడ్ లోకి వెళ్ళి ఒక ఇన్స్టెంట్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం అబ్జర్వ్ చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ గ్లూకోజ్ ఇస్తారు కానీ కొబ్బరి నూనె నెయ్యో ఇవ్వరు. సెకండ్ థింగ్, అడిషనల్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది మన మజిల్స్ లోకి వెళ్ళి గ్లైకోజన్ స్టోర్స్ లాగా డిపాజిట్ అవుతుంది. మన బాడీ ఎప్పుడైతే ఎక్స్ట్రా ఎనర్జీని డిమాండ్ చేస్తుందో అప్పుడు ఈ గ్లైకోజన్ స్టోర్స్ నుంచి మనకు ఎనర్జీ సప్లై అవుతుంది. అదే కాకుండా రిమైనింగ్ గ్లూకోజ్ ఏదైతే ఉందో అది మాత్రమే వెళ్ళి మన ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. సో అడిషనల్ గా మన బాడీకి కావాల్సిన దానికంటే ఎప్పుడైతే ఎక్స్ట్రా ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తామో అది మాత్రమే మనకు ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. అది కార్బోహైడ్రేట్స్ నుంచైనా వస్తుంది, ఫ్యాట్స్ నుంచైనా వస్తుంది, ప్రోటీన్స్ నుంచైనా వస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు అనడం ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు మనకు 2 కిడ్నీలు ఉంటాయి, ఒకటే అవసరం కదా అని ఇంకొకటి కట్ చేసుకోవడం ఎంత మూర్ఖత్వమో ఫ్యాట్ లాస్ అవ్వడానికి కార్బోహైడ్రేట్స్ ని కట్ చేయడం కూడా అంతే మూర్ఖత్వం.